మీ డైట్ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు ఈ డైట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజానుకుంటే దొమ్మమ్మ, నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్ళాను. నేను ఇదంతా ఏం సృష్టించింది కాదు, దీని జబ్బులు కాదు. నాకు లాజిక్ ఉంది. అంటే ఇన్ని జబ్బులు ఉండవు ప్రపంచంలో. మీ డైట్ తర్వాత చాలా డైట్లు వచ్చినాయి, డైట్తో జబ్బులు తగ్గుతున్నాయి అన్న. జబ్బులు తెచ్చిన జబ్బులు తగ్గించదా? ఎట్లా అసలు ఈ విఆర్కే డైట్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ప్రపంచం అంతా ఏం జరిగిందంటే ప్రపంచానికి ఒక జబ్బు ఉంది, నాకు ఆ జబ్బు లేదు. డయాబెటీస్ని టైప్ 1 కానీ టైప్ 2 కానీ పూర్తి స్థాయిలో తగ్గిస్తారు. దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళు కనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఓ తమాషా ఉంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయాలి. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది? మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ. మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అలా తగ్గింది. అమ్మాయి ఒకటే నిదర్శనం, నీకు చెప్పాను కదా, నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 50 మంది 50 మందిని పెట్టి అందరూ కూడా చూడగలరు ఎవరన్నా. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో విఆర్కే ఈ పేరుతోనే ఒక డైట్ వచ్చింది, ఇది మ్యాజిక్ చేసింది, మిరాకిల్ చేసింది, జబ్బుల్ని తగ్గిస్తుంది, ఒబెసిటీ అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్కి తెర తీసింది. అయితే దీంట్లో చాలా మందికి చాలా రకాల డౌట్లే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? విఆర్కే డైట్ అంటే అసలు డైట్ ఇది జబ్బుల్ని తగ్గిస్తుంది, ఇది ఒక మంత్రం మ్యాజిక్ లా పనిచేస్తుంది అని మొదట మీ డైట్ నుంచే వచ్చేసింది. అవును. విఆర్కే డైట్ అనగానే డైట్ అంటే ఒకప్పుడు కడుపు మార్చుకుంటాం అట్లా ఉండేది. మీ డైట్ ఏంటంటే బాగా తినండి, కడుపు నిండా తినండి, జబ్బులను తగ్గించుకోండి, ఒబెసిటీని తగ్గించుకోండి, బరువు తగ్గండి, హాయిగా ఉండండి అంటున్నారు. ఇది మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పిన ఒక మాట, డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది, మందులు బురదగుంట్లో విసిరిపారేయండి అని పెద్ద కాంట్రవర్సీ అయింది. మీ డైట్ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు ఈ డైట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజానుకుంటే దమ్మమ్మ, నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్ళాను. నాకు తెలుసు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఇదంతా ఏం సృష్టించింది కాదు, దీని జబ్బులు కాదు. సంహవ్ బేసికల్గా నాకు లాజిక్ ఉంది. అంటే ఇన్ని జబ్బులు ఉండవు ప్రపంచంలో. నిజానికి ఉండేది ఒకే ఒక జబ్బు, అంటే స్థూలంగా ఒకే ఒక జబ్బు, అది సెల్ మాల్ ఫంక్షన్. మన శరీరం యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? సెల్. ఇవాళ మనం ఇలా ఉన్నాం, కొన్ని కోటాను కోట్ల సెల్ కణాలు కలిస్తే మనం కదా. ఈ కణంలో ఆహారం తీసుకునే కణాలు ఉన్నాయి కదా, వాటిని ఏం పెట్టి ఫీడ్ చేస్తాం మనం? ఆ ఫీడింగ్ ఏంటి? మన ఇంట్లో పిల్లడు పుడతాడు, ఆ పిల్లడికి మనం ఎలా ఇస్తాం ఫుడ్ అంతా? మంచి ఆహారం అంటే రెగ్యులర్గా మనం తిన్నట్టు రోడ్డు పక్కన తెచ్చేది పెట్టాం కదా, ఫ్రైడ్ రైస్ ఉంది కదా తెచ్చి పెట్టాం కదా, పిల్లలకి మంచిది పెడతాం కదా. ఎందుకని? పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరగాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చాలా శ్రద్ధ తీసుకుంటాం కదా. మరి నీ ఒంట్లో ఈయన సెల్స్ పుడుతున్నాయి కదా రోజు, కొన్ని కోట్ల సెల్స్, మరి వాటికి ఏం పెడుతున్నావు? కెమికల్ కలిపిన రిఫైండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, కల్తీ పాలు, కార్బోహైడ్రేషన్ పళ్ళు, పురుగు మందులు, 37 లేయర్లు కొట్టిన కారం, ఇదేనా మనం ఇచ్చేది? ఎక్కడ చూసిన కల్తీ, ఫ్రిడ్జ్లోంచి డీప్ ఫ్రిడ్జ్ని తీసి వెంటనే హీటర్లో పెట్టి హీట్ చేసింది, ఈ చెత్తగా నాన్ సెన్సేగా మనం ఇచ్చేది. అలాంటిది ఇచ్చినప్పుడు నీకు సెల్కి ఏ రకంగా బాగుపడుతుంది చెప్పు. నువ్వు బలమైన పౌష్టికాహారం ఇచ్చి పెంచిన పిల్లడికి, రోడ్డు పక్కన దొరికే ఎంగిలాకులు తింది పిల్లలకి, ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతి దాంట్లో తేడా రాదా? అదే తేడా మనం సెల్ని బాగు చేయాలి బేసికల్గా. అలానేనమ్మా నా దగ్గర ఉంది హేతువాదం, లాజిక్. హేతువాదం అంటే ఏంటంటే మూల కారణానికి వెళ్ళి అన్వేషించడం హేతువాదం కాబట్టి మూల కారణం. షుగరు అన్నారు ఇంకొమ్మ, నువ్వు షుగర్ ట్రీట్ చేయకూడదు. మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, రాజు చేపలు ఎందుకు అంటలేదంటే, రాజుగారు 7 కొడుకులు అని చెప్తారు కదా, చివరికి చేప ఎందుకు అంటలేదు ఎందుకంటే ఒక్కడు ఒక కారణం చెబుతాడు, ఇది ఇందుకు కాబట్టి నేను చేయలేదంటాడు, అది అందుకు కాబట్టి నేను చేయలేదంటాడు. ఇలా ఒక 7 కారణాలు వెనక్కి వెళ్తారు. కథ గుర్తుంది కదా. అంటే ఏంటి? 7 కారణాల క్రింద ఒక మూల కారణం ఉంది. నువ్వు అది సరి చేస్తే 7 ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఆడ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మూల కారణాన్ని సరి చేస్తే మిగిలిన ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు మూల కారణం సరి చేయకుండా లాస్ట్ ఉండే సిమ్టమ్ని సరి చేస్తే అలానే ఉంటుంది కదా. నువ్వు ఒక మురుగుంట రోడ్డు మీద ఉంది, నీ బెడ్రూమ్లోకి వాసన వస్తుంది, డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి, నువ్వు వాసనకి సెంటు కొట్టుకుంటే ఎన్నాళ్ళు కొడతావు? మళ్ళీ వస్తుంది కదా కాసేపటికి. ఆ డ్రైనేజ్ పైప్ని నువ్వు రిప్లేస్ చేసి రిపేర్ చేసినప్పుడు వాసన వచ్చే సోర్స్ పోతుంది. అంటే మీ డైట్ ఏంటి? రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తుంది. ఎస్. మీ డైట్ తర్వాత చాలా డైట్లు వచ్చినాయి, డైట్ తో జబ్బులు తగ్గుతున్నాయి అన్న. జనరల్ గా చెప్తున్నాను, మేము అక్కడ చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్నాము, మా డైట్లు ఇట్లా చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, డైట్ తో జబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తానని చెప్పారో, అప్పుడు ఒక దుమారమే రేగింది. అసలు డైట్ ఏంటి, జబ్బులు తగ్గించడం ఏంటి?
మరి ఇప్పుడు అందరూ అదే బాట పట్టారు. జబ్బులు తెచ్చింది జబ్బులు తగ్గించదా? ఏదైతే జబ్బు తెస్తా కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి మనకి ఇది తప్పు అని తెలిసి ఇంటెన్షన్గా చేసి తెచ్చుకునే. ఇప్పుడు క్యాన్సర్లు ఉన్నాయి. సిగరెట్ తాగి గుట్కాలు తిని మొత్తం ఇట్లా తెచ్చుకునే ఒళ్ళు బలిసి తెచ్చుకునేది ఒక కేటగిరీ. ఏమీ చేయని అమాయకులైన అమ్మాయిలు 10 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయి కదా, మరి వాళ్ళు ఏం ఒళ్ళు బలిసిన పనులు చేశారు? సినిమా హాల్లో చూపితే సిగరెట్లు తంబాకు గుట్కాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి లేవు కదా, మరి ఏళ్ళని ఏమంటావు? ఇది వ్యవస్థ సృష్టించిన విధ్వంసం అంటారు. ప్రజలకు కూడా ఒక బుర్ర ఉండాలిగా. నేను ఫస్ట్ పోరాటం చేసిందమ్మా చాలా చిన్న ఫైట్ చేశాను. దాంట్లో ఈ 2 రాష్ట్రాల ప్రజలు నేను తీవ్రంగా ప్రభావం చేయగలిగాను. ప్రతి ఊరిని నేను మార్చగలిగాను. ఎలా అంటే రిఫండ్ డైల్స్. అప్పట్లో నేను ఇప్పుడైనా అంతే అదే కదా. అప్పట్లో వేరుశనగ గుళ్ళు 150 రూపాయలు ఉండేది. నేను 8 ఏళ్ల క్రితం వేరుశనగ రిఫండ్ ఆయిల్ 75 రూపాయలు ఉండేది. 2 నుంచి 3 కిలోల గింజలు వాడితే కానీ 1 కిలో ఆయిల్ రాదు. అంటే కనీసం 300 రూపాయలు అవుతుంది కదా. రైతు దగ్గర కొంటే పోనా 150 అవుతుంది కదా. వాడెలా అన్ని లాభాలు కలుపుకుంటే 75కి ఇస్తున్నాడు. ఆడేమైనా చేయని అదైతే రాదు కదా. మ్యాథమెటిక్స్ అయితే వర్కౌట్ కాదు కదా. 1 కిలో గింజల కంటే కిలో ఆయిల్ ఖచ్చితంగా రేటు తక్కువ ఉండి తీరాల్సిందే. రివర్స్లో ఉందంటే మనం ఇలా చెవులో పూలు పెట్టుకుని ప్రజలంతా తింటారు. గవర్నమెంట్ సంగతి ఎందుకమ్మా, నీ బుర్ర ఏమైంది, ఆయిల్ ఎలా వస్తుంది అని ఉండాలి కదా. ఇది నేను విపరీతం క్వశ్చన్ చేశాను. దానికి మళ్ళీ భాగవతాలు బట్టబయలు చేశాను. ముందు రిఫండ్ ఆయిల్ మీద ఫైట్ చేశాను. నా ఫైట్కి అప్పుడు సింగిల్ డిజిట్లో ఉండే చెక్కగానలు హైదరాబాద్ సిటీ తీసుకుంటే చెక్కగానలు సింగిల్ డిజిట్లో ఉండి 8 ఏళ్ల క్రితం అందరూ గుర్తుంటే నేను తెలుసుగా 25,000 30,000 మందిని 8 గంటల పాటు అడ్రస్ చేసేవాడు. నేను ఒక మాస్ స్పీకర్ని. ఈ 2 రాష్ట్రాలు కదా అంటే నేను ఇచ్చులుగానే చెప్పడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. ప్రపంచ చరిత్రలోనే ఒక డైట్ మీటింగ్ చెప్తా. 8 గంటలు కొన్ని వేల మందిని 10,000 నుంచి 30,000 మందిని 8 గంటల పాటు కుర్చీలోంచి ఒక ప్లాస్టిక్ కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టింది నేను ఒక్కనే. హెల్త్ గురించి చెప్తా. ఆధ్యాత్మికం చెప్పే కూటమి సమావేశాలు వేరు, లేకపోతే సినిమా మీటింగ్లు వేరు. అవి కూడా అంతసేపు ఉండవు. 8 గంటలు ఎందుకు ఉంటాయి? ఉండవు. అంటే ఏంటి, ప్రజలకు నేను ఒక బేకాం నుంచి వచ్చిన నేను అర్థమైతే సైన్స్ చెప్పగలిగాను కదా. నేను రామ్ 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 అంటే జపం చేయండి, లేదా అష్టోత్తరం చదవండి, బైబిల్ ప్రార్థన చేయండి అనే మీటింగ్లు కాదు కదా. చెప్పిన ప్రతి మాట కూడా కోవిడ్ తర్వాత అందరూ పాటిస్తూ ఉన్నారు. అప్పుడు నిజంగానే అవునా నిజమా అనుకున్న వాళ్ళు కూడా సో కోవిడ్ తర్వాత అవును మనం ఇట్లాగే ఉండాలి, ఇలాగే హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఆలోచనలోకి వచ్చారు. ఏ రాజకీయ నాయకుడికి ఏ సినిమా హీరోకి సాధ్యం కాని రీతిలో అంతంత పెద్ద మీటింగ్లు ప్రతి ఊళ్ళో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నా. అయితే ఒక అపార్ట్మెంట్ కావచ్చు, 40,000 మంది ఉన్న జనం ఉన్న 8 గంటలు మాట్లాడచ్చు. హోరును వాళ్ళ మాట్లాడే ప్రపంచంలో అన్ని చాలా దేశాలు మాట్లాడి నా పని ఇదే, నా ఊపిరి ఇదిలాగా నేను ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే వెళ్ళా. ఇక్కడెక్కడ నేను ఒక సెంటర్ పెట్టేసి ఇప్పుడు ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తగ్గించేవాడే, 10 కిలోలు 20 కిలోలు తగ్గించేవాళ్ళే ఇంతంత పెట్టేసి సెంటర్లు పెట్టి సంపాదించేస్తంటే మామూలుగా ఏదో పెట్టేసి ప్రోగ్రాంలు వచ్చేసి కొన్ని కోట్ల మందికి నేను 100 కిలోల పైన అసలు 100, 50, 60, 20 రికార్డు టైంలో 1,00,000% రోజులతో నేను ఎంతమందికి తగ్గించు. ఏ ఊరు ఏ సందు తీసుకున్నా ఎంతమంది ఉన్నారు నా మూలం బెనిఫిట్ పొందినాడు. అట్లీస్ట్ ఒబేసిటీ వరకు చూసుకుంటే 12,000 కోట్లు సంపాదించుంటారు. వీళ్ళందరికీ ఏం చేసింది తెలిసి వీళ్ళెవరూ నన్ను కలవాల. నేనేమి ఇవ్వలేదు వాళ్ళకి, నేనేమి అమ్మలేదు, అప్పుడు లేదు ఇప్పుడు చేయను. వాళ్ళని నేను ఒక సబ్జెక్ట్ నేర్పాను. ఇప్పుడు నీకు డయాబెటీస్ ఒబేసిటీని వచ్చావు, నీకు ఒబేసిటీ నేనేదో ప్రోగ్రామ్ ఇస్తే తగ్గించాడు. నాన్ సెన్స్. అసలు ఒబేసిటీ అంటే ఏంటి నీకు నేర్పాలి. నేను నీకు నేర్పి ఒబేసిటీ ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రపంచం అంతా ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ నీకు చెప్పాలి. ఇవన్నీ ఆ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పా. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఒక నేను నిలబడ్డా. నా యాక్సెస్ ఉంది పూర్తిగా అందరికీ. నాకు 1000 వాట్సాప్ గ్రూప్స్ ఉండే, 100,000 మంది అడ్మిన్స్, దాంట్లో 24 గంటలు సర్వీస్ చేస్తా. ఆ రోజుకి ఈ రోజుకి వాళ్ళందరికీ చక్కగా ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తా. అంటే నా మూలం బెనిఫిట్ పొందిన నేనే ప్రతిఫలం ఆశించను కాబట్టి వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తూ వచ్చారు. 1000 మంది డాక్టర్లు మార్చాను. నేను వెళ్ళిన ప్రతి మీటింగ్కి డాక్టర్లు వచ్చేవాళ్ళు చాలా మంది. అసలు వీఆర్కే డైట్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నేనేమి తోపుగండి కాదు. ప్రపంచం అంతా ఏం జరిగిందంటే ప్రపంచానికి ఒక జబ్బు ఉంది, నాకు ఆ జబ్బు లేదు. ఇప్పుడు వాళ్ళు 100 మంది ఏమనుకున్నారో దాన్ని బట్టి వీళ్ళ సొంత అభిప్రాయాలతో కాకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు సినిమా చూసావనుకో, నువ్వు ఉదాహరణ చెప్తున్నాను, నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఆ విషయం చెప్దాం అనుకుంటావు. అక్కడ ఒక 100 మంది నీ ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు, అందరూ అబ్బా సినిమా అదిరిపోయింది సూపర్ డూపర్ అన్నారు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎక్కువ మంది ఏం చేస్తారంటే అది చెత్తగా ఉందని వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పరు. అరే ఇంతమంది నచ్చిందని నా దగ్గరే ఏమో లోపం ఉందేమో, అదేంటి వీళ్ళందరూ ఆలోచించారు కాబట్టి అవును బాగానే ఉంది, బాగుంది అని మనం కూడా మన మోసం చేసుకుంటాం. నా దగ్గర అలా కాదు. 99 ఒపీనియన్లు అద్భుతం అని చెప్పినాక అది ఎందుకు చెత్తగా ఉందో నేను చక్కగా సోదాహరణగా చెప్తాను. అంటే ఎదుటాడి ఒపీనియన్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయదు. నేను చట్టపరంగానే నాకు క్యాస్ట్ రిలీజన్ లేదు. నేను డిగ్రీ చదువుతూ ఉండగా నా స్నేహితుల రంగాయ స్టేషన్ గొడవల్లో కొట్టుకుని చచ్చిపోయినప్పుడు ఇది నాకు అనవసరం అని చెప్పని, ఈ చెత్త క్యాస్ట్ వల్లనే కదా వీళ్ళంతా కొట్టు చచ్చేదని నేను క్యాస్ట్ రిలీజన్ చట్టపరంగా వదిలేశాను. నా ఫ్యామిలీలో నా పిల్లలకి వాళ్ళు కూడా మా సర్టిఫికెట్లతో ఏమీ ఉండదు. నేను ఏ మతం కార్యక్రమాలు నేను ఆచరించను.
నా సర్టిఫికెట్లు కానీ నా పిల్లల సర్టిఫికెట్లు కానీ నాట్ అప్లికబుల్ ఉంటుంది క్యాస్ట్ రిలీజన్ ప్లేస్లో. నా పెళ్ళి 100 రూపాయలు చేసుకున్నాను నేను. నా పెళ్ళి పాత బట్టలు వేసి చేసుకున్నాను రిజిస్టర్ ఆఫీస్లో, పాత బట్టలు వేసుకుని. కనీసం మా మేనమావని పిలిచి టీ కూడా ఇవ్వలేదు. మా మేనమావని పిలిచి లేదా మా పక్కింటిలో మా సొంత తాతగారిని మా సొంత బాబాయిని కూడా పిలవాల. జస్ట్ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేసాం అంతే, పాత బట్టలు వేసుకెళ్ళడం. అలానే నేను ఏ ఫంక్షన్లు ఏమీ చేయలే. మా నాన్నగారు కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు కానీ వాళ్ళిద్దరిని కూడా కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాల్కి ఇచ్చాను. నేనే కార్యక్రమాలు చేయలే. బతుకున్నప్పుడు బాగా చూసుకున్నా, చచ్చిపోయినాక ఆడంబరాలు నేను చేయలేదు. ఏవో కార్యక్రమాలు నేను చేయలే. బతుకున్నగా బాగా చూసుకోవాలి. బాడీ ఈజ్ ఎ మెషిన్, స్విచ్ అయిపోతే అయిపోద్ది అంతే, అంతటితో కనెక్షన్ కట్. నేను నిఖార్సం కేతువాదిని, నేను నమ్మింది చేయగలిగాను కాబట్టి ఆచరించగలిగాను కాబట్టి నేను ఈ కాన్ఫిడెన్స్ ఇవాళ ఒక నిజాన్ని నమ్మాను. నిజానికి నాకు డయాబెటీస్ తగ్గుతుంటే ఫస్ట్ నేను నమ్మబుద్ధి కాలేదు నా కాన్సెప్ట్. జేసన్ ఫంగ్ అని ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇదేదో డయాబెటీస్ ఒబెసిటీ తగ్గుతుందని అనిపించింది జస్ట్ సిద్ధాంతం తీసుకుంటే. అంటే ఈయన ఇంత సింపుల్గా చదువుతున్నాడు, ఇంత సింపుల్గా ఉంటే ప్రపంచం అంతా డయాబెటీస్ ఎందుకు ఉంది అంటే ఏదో లోపం ఉంటుందిలే ప్రాక్టికల్గా అనుకున్నాం. ఏదో నా ఒళ్ళు తగ్గితే నాకు చాలని. ఇప్పటి మీద నేను అప్పట్లో 130 కిలోల వరకు ఉండేవాడిని. చాలా విపరీతమైన ఫిట్నెస్ చేసినప్పటికీ నేనే ఉదాహరణ. కృష్ణానది ఇటు నుంచి స్విమ్మింగ్ తెల్లారుతో 4 వెళ్ళి కొట్టేవాడిని. సైకిల్ మీద 150-200 కిలోమీటర్ల పాత ఆర్డినరీ రైలు సైకిల్ మీద 6,000 రూపాయల సైకిల్ మీద వచ్చేవాడిని. అది పాత సైకిల్ మీద. ఇన్ని చేసి నేను 130 కిలోలు అయ్యాను. స్టామినా వేరు అలా ఉండేవాడిని. ఏంటి మరి నన్ను తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏ ఫీల్డ్ అలా మంచి చెడులో అయినా నేను వాటిలోకి వెళ్ళను. సరే ఎవరి పద్ధతి వాళ్ళది అదైనప్పటికీ అది కేవలం తాత్కాలిక ప్రయోజనాలు. కేవలం తాత్కాలికంగా అసలు ప్రపంచంలో బిఎంఆర్ని కట్టేయకుండా ఆ విధానాలు సెట్ కావు. ఒకటే లెక్క గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరన్నా వెయిట్ లాస్ తగ్గిద్దామని ప్రోగ్రామ్ ఇచ్చారంటే ఆ ప్రోగ్రాంలో గ్లూకోజ్ కనుక ఉందంటే అంటే ఇంతకుముందు 10 ఇడ్లీలు తినే చోట 1 ఇడ్లీ అయినా మీరు మొత్తం అన్నం లేపేసి చపాతీ ఒకటి పెట్టినా ఇలాంటివి చేసినా మీరు చేసినా మీ బేసల్ మెటబాలిక్ రేట్ అడ్డగోలుగా కట్ అయిపోతుంది. అలా చేసింది మీకు నిలబడకపోవటమే కాకుండా మీ ఆరోగ్యాలు సంకనాగిపోతాయి. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు గుర్తుందో లేదు, అరే తిండి తక్కువ తింటే పేగు మాడిపోతుందని. అదే బేసల్ మెటబాలిక్ కట్ అవటం అంటే. ప్రపంచం అంతా నువ్వు ఏ డైట్ అయినా చెప్పుకో, ఈ డైట్ల మూలంగా జనాలు లాంగ్ టర్మ్లో రోగాలు ఫలితే అది ఈ డైట్ కాదు. ఎందుకని వాళ్ళకి బిఎంఆర్ కట్ అవ్వకుండా ఉంటారు. రాదు. వాళ్ళు ఎవరు ఫ్యాట్ ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఫ్యాట్ ఎవరు వాళ్ళు గ్లూకోజ్లోనే సంస్కరణలు చేస్తారు. అన్నం తింటే ఏంటి, ఇడ్లీ తింటే ఏంటి, నువ్వు ఏది తిన్నా లేదా ఇడ్లీ బదులు కొంచెం చపాతీ అంటావు, లేకపోతే కొర్రలు అంటావు, జొన్నలు అంటావు, అండుకొర్రలు అంటావు. నా పెండ కూడా ఉందంతా దాంట్లో గ్లూకోజేగా. నువ్వు గ్లూకోజ్ ఇస్తే ఎలా నీకు తగ్గుతుంది? వాళ్ళకి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. ఇన్సులిన్ ఉంటే ఫ్యాట్ తయారవుతుంది. ఒక ఇన్సులిన్ కనుక ఉంటే నువ్వు ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని కూడా తీయలేదు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం భాగంగా. అంటే నీ శరీరంలో ఇన్సులిన్ ఉండే వాతావరణంలో అసలు ఫ్యాట్ లాస్ అవ్వదు. నీకు ఒకవేళ అయితే అవుతుంది, ఫ్యాట్ లాస్ అవ్వు, మజిల్ లాస్ అవుతుంది. ఎట్లా, ఎట్ వాట్ కాస్ట్? నీ బేసల్ మెటబాలిక్ రేట్. ఉదాహరణ నీకు 2,000 కిలోల బేసల్ మెటబాలిక్ 2,000 క్యాలరీస్ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటే బిఎంఆర్, అది కట్ అవటం ద్వారా నువ్వు 10-20 కిలోలు తగ్గుతావు. అంటే అది 1,200 కింద పడిపోవడం ద్వారా. అప్పుడు నీ కర్మ ఏమవుతుంది? గతంలో 2,000 క్యాలరీస్ దాటి తింటేనే ఫ్యాట్ అయిన నువ్వు ఇవాళ 1,200 క్యాలరీస్ దాటి తిన్న ప్రతిదీ ఫ్యాట్ అయ్యే కర్మ కోరుకొని తెచ్చుకున్నావు. ఎవడైనా ఒక హెచ్బిఏవన్సీని మందులు నేను ఇందాక చెప్పింది కూడా మందులు పెంటకుప్పలేంచి, మందులు మొదటి రోజే పెంటకుప్పలేంచి తీసుకెళ్ళాడా చెప్పండి? ఎవడు లేదు కదా. అంటే హెచ్బిఏవన్సీలు 15లో 16లో ఉంటే 4కో 5కో తీసుకెళ్ళాడా ప్రపంచంలో ఎవడైనా? అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా వేరే విషయం. టైప్ 2 100% తగ్గుతుంది. టైప్ 1లో డీకే వాళ్ళు కొంచెం డిలే అవుతుంది, ఎక్కువ కాలం పడుతుంది. 70% మందికి 100% తగ్గిపోతుంది. 30% మందికి దీర్ఘకాలం పడుతుంది. అయితే ఈ ఓవర్ప్లేన్ వాళ్ళు ఏం చేస్తారంటే డీకే లేని వాళ్ళతో కంపేర్ చేసుకుని మేము 6 నెలలు చేసాం, ఇంకా ఆ నిజానికి 2 నెలలు ఏం చేయొచ్చు, ఆ సంవత్సరం పట్టచ్చు తెలియదు. లాంగ్ టర్మ్లో దీంట్లోనే తగ్గుతుంది. ఆ ఓర్పులేక మధ్యలో రాకపోయి నాకు తగ్గలేదని కొంతమంది ఫీల్ అవుతారు. తెలియక వాళ్ళు కొంతకాలం కంటిన్యూ చేస్తే వాళ్ళ టైం వస్తుంది. అప్పటిదాకా ఓర్పు ఉండదు వీళ్ళకి. ఏంటంటే రెడీమేడ్గా ఆడికైంది నాకెందుకు కాదు. జబ్బులన్నీ ఒక రకంగా ఉండవు. అలానే గుర్తుపెట్టుకోమా, ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ క్రానిక్ డిసీజుల్లో ఏ ఒక్కటి ప్రపంచంలో ఇంకోటి రిపీట్ కాదు. ఇప్పుడు నీకు ఒబెసిటీ వచ్చింది, నాకు వచ్చింది, ప్రపంచంలో అందరికి వచ్చింది సేమ్. నీకు షుగర్ వచ్చింది, నాకు వచ్చింది, ప్రపంచంలో అందరికి వచ్చింది సేమ్. ఎవరికైనా టైం లిమిట్ తగ్గాల్సిందే. థైరాయిడ్ అయినా, గ్యాస్ అయినా, తొక్క ఏదైనా సరే. అది జీవనశైలి వ్యాధులు. ఆటోఇమ్యూన్ డిసీజులు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీకు ఒకటి వచ్చింది టైప్ 1 క్యాన్సర్, ఏదో సమ్ క్రానిక్ వచ్చింది, నీకే వస్తుందంతే. వేలు ముద్ర ఎలా కలవదో అలా ప్రపంచంలో ఇంకెవరికి రిపీట్ కాదు. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఆవాల గింజలో ఇలా తీసుకున్నానమ్మా, ఇప్పుడు ఇక్కడ జల్లాను, మళ్ళీ రెండోసారి తీసుకుని జల్లే. ఇంతకుముందు గింజలు పడిన చోట అక్కడే పడతాయని నేను ఎన్ని కోట్ల సార్లు వేసినా అదే గింజలు అదే ప్లేస్లో పడితే రిపీట్ అవుతుందా? ఆటోఇమ్యూన్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ అంతే.
నువ్వు కంపేర్ చేసుకోమాక. నీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఈ భూమి పుట్టిన తర్వాత నీకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతవరకు ఎవరికి రాలా. ఈ భూమి మానవ జాతి అంతమయ్యేలోపు నీకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి రాదు. యు ఆర్ యూనిక్. డోంట్ కంపేర్ మిగతా లైఫ్ స్టైల్ డిసీజ్తో పోల్చుకోవద్దు. అర్థమైందా? ఎవరి శరీర తత్వం అదే కాకుండా శరీర తత్వం, ఇమ్యూనిటీకి శరీరం స్పందించి తీరు, ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. నెల నుండేవాడిని సంవత్సరం పెట్టాలంటే అది ఆళ్ళలో ఉంటుంది. ఒక స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక టాప్ ర్యాంక్ ఆల్ ఇండియా వస్తుంది, 10 మంది తప్పిన వాళ్ళు ఉంటారు. దీన్ని బట్టి నువ్వు స్కూల్ని ఎలా జడ్జ్ చేస్తావు? బాగా చెప్తారంటావా, వీడు చెప్పక తప్పాడంటావా? హౌ కెన్ నువ్వు జడ్జ్? చెప్పు. ఇట్స్ ఇంపాసిబుల్ కదా. అది డిపెండ్ ఆన్ కేసు ఉంటుంది, అందరికీ తగ్గుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే లాజిక్ ఉండలేదమ్మా బేసికల్గా. నేను ప్రపంచం అంతా ఎక్కడ ఫెయిల్ అయిందంటే, డయాబెటీస్ ఉంది. ఏం జరుగుంటుంది డయాబెటీస్ అంటే? జాగ్రత్తగా ఆలోచించు. ఆడేదో ఎక్సెస్ తినుంటాడు, ఎగబడి తినుంటాడు, పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక కుమ్ము కుమ్మటం, లేదా నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు గిరాకీ తగలటం, లేదా రోడ్డు మీద ఎక్కడో బాగున్నాయని సాయంత్రం బజ్జీలు తిని మళ్ళీ ఫ్రైడ్ రైస్లు తిని, లేదా అడ్డమైన స్వీట్లు బాగా తినేసి జంక్ తిని తెచ్చుకున్నాడు. ఏమవుతుంది? నువ్వు ఎక్సెస్ గ్లూకోజ్ తింటే, సెల్ పరిధిలోపు నువ్వు గ్లూకోజ్ తింటే నీకు ఏ జబ్బు రాదు. నువ్వు రుచిగా ఉండటం చేత, జస్ట్ బికాజ్ రుచిగా ఉండటం చేత నువ్వు హై గ్లైసమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ని అధిక మొత్తంలో తీసుకున్నావు. అది తొందరగా డైజెస్ట్ అయిపోయి సెల్ పరిధి దాటి ఉన్నదంతా అది పక్క నుండి ఇన్సులిన్ ఆదేశించి, లివర్ని ఆదేశించి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాస్తుంది. ఒకసారి ఫ్యాట్ సంచి నిండిపోయిన తర్వాత అది డయాబెటీస్గా మారిపోతుంది. ఇది హాని. ఎక్సెస్ తినే స్వభావం ఉంది కదా, అది కూడా కార్బోహైడ్రేట్స్ తిని, దాని వలన ఫ్యాట్ వస్తుంది. అంటే కారణం ఏంటి? రూట్ కాజు నువ్వు ఎక్సెస్గా తింటాం, దాని వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అసలు జబ్బు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. కానీ మనం డయాబెటీస్ ట్రీట్మెంటు, థైరాయిడ్ ట్రీట్మెంటు, పీసీఓడి ట్రీట్మెంటు, ఏంటి ఇదంతా నాన్ సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నువ్వు మూల కారణం సరిచేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టుకి ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ థైరాయిడ్, ఒక కొమ్మ పీసీఓడి, ఇంకొక లైఫ్ స్టైల్ డిసీజ్, ఒక 60-70 రకాల జీవనశైలి వ్యాధులు దాంట్లో ఉన్నాయి. నువ్వు చెట్టును చంపేస్తే కొమ్మలను చచ్చిపోతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చెట్టు దేని మీద బతుకుతుందో ఆ మొదలకు నీళ్లు ఎరువులు నువ్వు పోస్తా, ఒక కొమ్మ కొడుతున్నావు, 2 కొమ్మలు వస్తున్నాయి. నీ డయాబెటీస్ ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అయితే 2 ట్యాబ్లెట్ అవుతుంది. దానికి ఎందుకు కంట్రోల్ అని పేరు పెడుతున్నావు సిగ్గు లేకుండా? నేను లాజికల్గా అడుగుతున్నాను. అంటే నేను ఏదైనా మాట అన్నానంటే అది కడుపు మండి అనే మాట. ఎందుకంటే ఒక బేకామాడిని నేనే చేయగలిగింది, మీకేం మైరాగం వచ్చిందనే ఒక ఆవేదన నుంచి నా నోటి నుంచి కొంత కటుగా వస్తాయి మాటలు. అయితే డయాబెటీస్ని టైప్ 1 కానీ టైప్ 2 కానీ పూర్తి స్థాయిలో తగ్గిస్తారు అమ్మ. టైప్ 1 అనేది గుర్తుపెట్టుకోమ్మా, ముళ్ళ కంచి మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 2 అనేది తీగ మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 1లో కూడా చెప్పాను కదా, 70% మందికి మళ్ళీ తీగ మీద ఆరేసిన చీరే, 30% మందికి మాత్రం డీకే అని ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది ఒక కండిషన్. టైప్ 1 రావటాన్ని ఎలా చెప్పలేరు. ఇది ఈ పిల్లడికి ఎందుకు వచ్చింది, ఆ పిల్లడికి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? దానికి ఉంటాయి ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయి. దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళు కనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఆ ఎక్కువ టైం అనేది వీళ్ళ మీద 1 నెల ఎక్కువ పట్టచ్చు, 6 నెలలు ఎక్కువ పట్టచ్చు, 2 సంవత్సరాలు ఎక్కువ పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ పీరియడ్లో కూడా వాళ్ళు ఇన్సులిన్తో ఉండరు. అసలు ప్రమాదం ఇన్సులిన్. ఇన్సులిన్ వాడే పిల్లలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడినాక అనేక మంది కిడ్నీలు పోతాయి. కిడ్నీలు మారసాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీలు డొనేట్ చేయాల్సిన కర్మ వస్తుంది. వాళ్ళ బాధ వర్ణాతీతం. అనేక ఆర్గాన్లు ఫెయిల్ అవుతాయి. అంటే అందరికీ కాదు, చాలా మంది జరుగుతుంది. చిన్న పిల్లలకి వచ్చింది సార్, మీరు ఎట్లా తగ్గిస్తారు? ఇన్సులిన్ ముందు వీడియో చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను తగ్గించను, వాళ్ళ అమ్మ తగ్గిస్తుంది. ఏ పిల్లడికైతే వస్తుందో వాళ్ళ అమ్మే తగ్గిస్తుంది. వాళ్ళ అమ్మకి ఎలా తగ్గించాలో నేర్పుతా. 3 గంటల వీడియో నాది వీఆర్కే ఎక్స్క్లూజివ్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే వీడియో ఉంది. ఆ వీడియోలో అరటి పండు వచ్చినట్టు ఒబేసిటీ గురించి సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్, అల్లోపతి, డయాబెటిస్, ఒబేసిటీ గురించి చెప్పే అబద్ధాల సైన్స్ పాతాళంలో ఉంటే, నేను తగ్గించి లక్షల మిలియన్ల మందికి 100% సక్సెస్ రేట్ తగ్గి చూపించింది ఆ సైన్స్ దానిపైన ఉంటుంది. అది చూడండి, అది చూపిస్తా. నేను క్రాస్ చేస్తా, వాడిని చెప్తాను, ఇన్సులిన్ పారించుతా, అది ఏదైనా సరే. మీరు చెప్పిన విని కూడా చాలా మంది డైటీషియన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మ రాఘవేంద్ర గారు సినిమా తీశాడు అనుకోమ్మ. రాఘవేంద్ర గారు శిష్యులు ఎంతమంది ఉన్నారు? రామ్ గోపాల్ సినిమా తీశాడు. చాలా మంది శిష్యులు వచ్చారు ఆయనకి, పూరి జగన్నాథ్ దగ్గర నుంచి. రామ్ గోపాల్ వర్మ కంటే పూరి జగన్నాథ్ గారు ఎక్కువ ఇట్లు ఇచ్చాడు కదా. అందుకని రామ్ గోపాల్ వర్మ ఇది అవుద్దా అంటే వాళ్ళదే వచ్చేవాడు వస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ వచ్చేవాళ్ళలో ఎవరో కూడా నా శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు, ఇంకోళ్ళు నన్ను చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఒబేసిటీలో ఉండాల్సిందే. వాళ్ళు ఆ ఒబేసిటీ కూడా ఎంత, నా డైట్ నేను చెప్పిన స్థాయిలో 100 వంతు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక కళ్ళు లేని అతను ఉన్నాడమ్మా ఒంగోలు, ఒక ఆయన నా వీడియోలను 100 కిలోల పైన తగ్గాడు. ఎందుకంటే విజయం ఉంది, నేను ఏ ప్రోగ్రామ్ వెళ్ళాల్సిన నన్ను కలవాల జీవితంలో. నా వీడియోలు విని కనీసం కళ్ళతో కూడా చూడలే. ఈ 110 కిలోలు 150 కిలోలు తగ్గిన లక్షల్లో ఉన్నారు. ఆడాళ్ళలో 50-60 కిలోలు తగ్గడం 3 నెలలు 4 నెలల్లో మిలియన్. ఏ ఊర్లో లేరు, ఏ సందులో లేరు. నాకు వీళ్ళు కాదు కదా, అలా వీళ్ళు ఒబేసిటీనే కదా. వాళ్ళు క్యాన్సర్ చేయగలరా? డయాలసిస్ అని బయట తీసుకురాగలరా?
అలానే లివర్ డిసీజులు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉండేది నెలలో అదే తీసుకురాగలరు చెప్తున్నా. చేయలేరు కదా. నేను మొన్న మీ సెంటర్ విజిట్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అట్లా తగ్గింది, ఇట్లా తగ్గింది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. బయట బోర్డు చూస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ డిసీజులు అన్నీ ఉన్నాయి. ఏంటి డైట్ తో ఇన్ని డిసీజులు నీకు రహస్యం చెప్పరమ్మా, ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే ఉన్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆర్థోపెడిస్ట్ ఉంటాడు, అతను కాళ్ళు ఇరినాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా ఎవరు రారు. పెద్ద గైనకాలజిస్ట్, తోపు గైనకాలజిస్ట్, ఓన్లీ గైనకాలజీ ప్రాబ్లం వాళ్ళు వస్తారు. పెద్ద కార్డియాలజీ అయితే జీవితంలో కనీసం రూట్ కెనాల్ కూడా ఎవరు రాడు దగ్గర ఎందుకు వస్తారు. కానీ రామకృష్ణ అనేవాడిని నమ్మి క్రాన్స్ డిసీజ్ నాడు వస్తాడు, రొమటైడ్ ఆర్థరైటిస్ వాడు వస్తాడు, ఆ ట్రైగ్లిజరీస్ 4747 వస్తాడు, కాల్షియం స్కోరు 5000 6000 ఉన్నాడు వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు వస్తారు, అన్ని డయాలసిస్లు. అంటే నన్ను ఒక హెల్త్ గురువుగా అనుకుని వస్తారు. ప్రతి జబ్బు ఉన్నాళ్ళు ఒబేసిటీ దగ్గర నుంచి ప్రతి జబ్బులు వస్తారు. ఇప్పుడు అట్లా కూర్చుంటారు కదా, ఎలాగో చూస్తాను. మా డాక్టర్లంతా చూసేసిన తర్వాత ఆ కూర్చుని నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత దమ్ము కాకపోతే నా డైట్ గురించి. నిజానికి ఇప్పుడు ఆడొచ్చి కనుక తగ్గలేదు నాకని రివ్యూ చెప్పాడు. రివ్యూ చూస్తాను నేను అంత 60 మంది ముందు, 60 మంది 60 రకాల వాళ్ళు వాళ్ళ ముందు నేను ఓపెన్గా ఒక అతను రివ్యూ చూశాను అనుకో, నిజంగా నాకు తగ్గలేదు అనుకో, నాకు వాళ్ళు అంతా వెళ్ళిపోతారు. మరి నేను ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతమంది ముందు చూస్తాను. నేను నాకు తగ్గలేదని చెప్పే సీనే లేదు. వీఆర్ కడేడితే ఇంపాసిబుల్. అక్కడ 2 అవుతాడు. ఒకటి సవ్యంగా చేశాడు అనుకోమ్మ, టెస్టిమోనియల్ అవుతాడు, ఇలా చేయాలని చెప్తా. సరిగ్గా చేయలేదనుకో, సెకండ్లో క్రాస్ చేసి నువ్వు ఇది చేయలా నిలబెట్టి వేరే వాళ్ళకి లెసన్ అవుతాడు. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డిఫరెంట్ డిసీజులని అందరిపై నేను ఓపెన్గా చూడగలను అందరినీ. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అలా చూడటం వల్ల, ఆ పద్ధతిలో చూడటం వల్ల ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నీకు వాళ్ళు షుగరే ఉండొచ్చు, రేపు నీ ఫ్యామిలీ మెంబర్లు ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తొస్తుంది. అలానే ఒకళ్ళు ఇప్పుడు ఒక అతను వచ్చాడు, ఉదాహరణ చెప్తాను క్రాసింగ్లు ఎలా ఉంటుందనేది. ఒక అతను క్రియాటిన్ 7 ఉండేది 3కి వచ్చింది, ఫస్ట్ మంత్ చేశాడు 15 రోజుల్లో. నెక్స్ట్ 15 రోజుల్లో మళ్ళీ 7 దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఇది చెప్పాడు. అంటే అక్కడ ఏంటి సిచ్యువేషన్ అందరూ ఎదురుకుండా 3 ఉండేది వీఆర్ కడేట్ చేస్తే 7 ఎందుకు వెళ్ళిందంటే అతను కొబ్బరి నూనె అంతకుముందు తాగాడు, అంత బాగుంది, బరువు కూడా పెరిగాడు, 1 కిలోన్నర పెరిగాడు. ఆ తర్వాత 2 కిలోలు తగ్గాడు. ఏంట్రా అంటే నేను 10 గుడ్లు ఎల్లోలు చెప్తాను, ఒకటే తిన్నాడు. కొబ్బరి నూనె నేను 100 గ్రాములు ఇస్తాను, అతను 20 తాగాడు, ఎంత తాగబుద్ధి కాలేదంట. అలానే అన్ని ప్రద్దని చెప్పుకొచ్చాడు. నీళ్లు నేను సిస్టమేటిక్గా ఇస్తాను, 4 లీటర్లు 3.5 లీటర్లు ఇస్తాను, అతను 2 లీటర్ల మించి తాగలేదంట. అంటే నేను చెప్పినట్టు చేస్తే తగ్గుతుందా, చెప్పినట్టు తగ్గుతుందా? ఇప్పుడు ఏమయ్యాడు అతను, లెసన్ అయ్యాడు. అప్పుడు చెప్పాను అతనికి. అతని ద్వారా మిగిలిన అందరికి ఇచ్చిన సందేశం ఏంటంటే, అరే నువ్వు సరిగ్గా చేసిన రోజు నువ్వే కదా 7 నుంచి 3కి వచ్చావు, 15 రోజులని 15 రోజులు 7 నుంచి 3కి వచ్చింది నీ క్రియేట్ను. 3 నుంచి 7కి వెళ్ళింది కూడా నువ్వే కదా కారణం, నేను ఎలా అవుతాను? నేను అవను కదా. అర్థమైందా? దీంతో మిగిలినాడు మనం చెప్పామంటే ఒక సందేశం ఏమెళ్తుంది, మిగతా అందరూ నేర్చుకుంటారు. ఓకే, కోకోనట్ ఆయిల్ మనం అతను చేయకపోతే అతను తగ్గలేదు, సో మనం సవ్యంగా తీసుకోవాలి, ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలా నేను తీసుకెళ్తాను. నిజంగా నా దగ్గర తగ్గదు అని కాన్ఫిడెన్స్ ఉంటే చెప్తాను. మొన్న ఒక అతను వచ్చాడు క్యాన్సర్కి, అతనికి పెనిస్ క్యాన్సర్. ఒక పెద్ద ప్రముఖ హాస్పిటల్కి వెళ్తే రైతు అయినా వెళ్తే పెనిస్ తీసేస్తా ఉన్నారు. పెనిస్ క్యాన్సర్ చాలా టఫ్గా ఉంటాయి, మిగతా క్యాన్సర్లు వేరు. మిగతా క్యాన్సర్లు అని నాకు ఎక్కువ మందికి 6 నెలలు రిజల్ట్ పడుతుంది యావరేజ్గా. పెనిస్ క్యాన్సర్ వాళ్ళకి సంవత్సరం పడుతుంది. ఎంతమంది వచ్చి 4-5 కేసులు సంవత్సరం పైన పట్టినాయి నాకు రిజల్ట్స్. ఆ ఉద్దేశంతో నేను అది కొంచెం టఫ్గా ఉంటుంది. అది సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో వేసుకొని నేను చెప్పే పీరియడ్ అప్పటిదా చేయండి. నేను 6 నెలలు కరెక్ట్గా పెట్ స్కాను, టోటల్ 0. అతను పారాసెటమాల్ బిళ్ళ కూడా వాళ్ళ. అతను రైతు, ఇంటి దగ్గర అతను కూరగాయలు అతనే పండించుకున్నాడు. అంటే నేను కూడా సర్ప్రైజ్ ఎందుకు అయ్యానంటే, అంటే దీని ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, నా డైట్లో ఎందుకు విజయం సాధిస్తాను, నేను కెమికల్ దూరం చేస్తా. నేను కెమికల్ అన్నింటినీ, సమాజం మనకు అంటకట్టే కెమికల్ అండి, ఉప్పులో ఉండే కెమికల్, ఆయిల్లో ఉండే కెమికల్, కారంలో ఉండే కెమికల్స్, పాలల్లో ఉండే కెమికల్స్, కార్బోహైడ్రేట్లు అన్నీ దూరం చేస్తా. కానీ నేను ఎంత వద్దన్న కూరగాయలు, ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అదో లేదా నాన్ వెజ్ తినడం, ఇతరత్ర వాటిలో కెమికల్స్ కొనం ఇన్ఎవిటబుల్గా ఉంటున్నాయి. అట్లా నేను మీరు వెళ్ళి నాటుకోడి తినండి, నాటుకోట్లు తినండి, ఏడ దొరుకుతాయి, లేవు కదా సమాజంలో, అదో మోసం అయిపోతుంది. మరి రైతు బజార్కి తెచ్చుకున్నప్పుడు కాస్త కెమికల్ వెళ్తుంది కదా పురుగు మందుల నుంచి. అది లేకుండా అతను ఆర్గానిక్ వాడేటప్పటికి అంత అద్భుతం రిజల్ట్ వచ్చింది. అంటే అతను, నేను మామూలుగా క్యాన్సర్ కేసులు వస్తే టెస్ట్ మాల్ అడగను, ఎందుకంటే ఇవాళ ఈ వీడియోలు ఎందుకు టెస్ట్ మాల్ పెట్టలేమంటే టైప్ పరంగా అది సోషల్లో అవమానకు. మరి 14 ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు కూడా అవ్వు. చాలామంది క్యాన్సర్ సంబంధించి వచ్చింది అనుకోమ్మా, ఈ ఇంట్లో ఒకళ్ళకి అమ్మమ్మ క్యాన్సర్ వచ్చిందని ఆ కుటుంబంలో సంబంధాలు క్యాన్సిల్ చేసుకునే చెత్త వాతావరణం ఉంది. ఒకరింట్లో క్రానిక్ డిసీజ్ ఉందంటే ఆ ఫ్యామిలీకి సంబంధం ఏమైనా ఒక దరిద్ర స్వభావం ఉంది. కాబట్టి నేను వాళ్ళు వస్తానని వద్దంట. నిన్న ఆయన మాత్రం రామకృష్ణ గారు నేను చెప్పాల్సిందే, వాళ్ళ వైఫ్ కూడా చెప్పలేదంట. ఈ వీడియో తర్వాత ఈ వీడియో చూసి మా వైఫ్ కూడా తెలుసుకుంది, ఇంట్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో విమర్శనంగా డైట్ చేస్తాను, బాగానే ఉందని చెప్పాడు ఆయన. వెళ్ళి చెప్తాను వీడియో చేశాడు. అంటే మామూలుగా అంటున్నాను నేను, నాకు ఎలా తగ్గుతున్నాయి అవన్నీ ఒక్క మందు బిళ్ళ వాడకుండా. అనేకం చైనా ప్రభుత్వం ఇచ్చేసిన హానర్ కానీ, నేను అనేక మంది క్యాన్సర్ హాస్పిటల్లో మాట్లాడిన ఇచ్చిన సెషన్స్ కానీ, నన్ను ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు.
ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గ తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా, ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే. అవును. అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా. ఇప్పుడు డిఫరెంట్ Supplements జబ్బులకి ఇస్తాను. డిఫరెంట్ డైట్స్ ఉంటాయా? ఎస్, నేను ఒకప్పుడు ఏం చెప్పాను, ఒబెసిటీ షుగర్ చెప్పాను. ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను. ఒళ్ళు తగ్గటమే మేజర్గా, ఆ తర్వాత షుగర్, మహా అయితే బీపీ, థైరాయిడ్ లాంటి ఇదని, సోరియాసిస్ అయి లైట్గా. ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు, క్యాన్సర్, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, ఎంసీటీడీ, షార్ప్ సిండ్రోమ్, చాలా మంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు, డెర్మటోమైసైటిస్, ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు, క్రానిక్ డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజులు, కిడ్నీ ఫెయిల్యూరు, ఎండ్ స్టేజ్ రేనల్ డయాసిస్ ఉన్నాళ్ళు, కిడ్నీలు షింక్ అయిపోయినాళ్ళు. చాలా మంది తెలియక కిడ్నీలు షింక్ అయిపోయి పెరగదంటారు, చక్కగా పెరుగుతుంది కిడ్నీ సైజ్, రొమటైడ్ ఆర్థరైటిస్ దెబ్బ తగ్గుతాయి. తగ్గించిన కేసులు కూడా ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్, అన్ని సెట్ అవుతాయి అమ్మా. ఎందుకు సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు. సిటీ కాల్షియం స్కోర్ 5673.9 నుంచి 768కి ఒక 2 months వెళ్ళిపోయింది. అది బైపాస్ చేయకపోతే చచ్చిపోతారన్నారు. 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 400+ వచ్చేసింది 1 monthలో. 983 ఉండే టోటల్ కొలెస్ట్రాల్ 300+ వచ్చింది. అట్లనే హెచ్డిఎల్ మూలకు వచ్చిన ముసలమ్మ కూడా 100 దాటుతాయి. ఏం కావాలి గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా, అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా, పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్నియా అసలు తగ్గదని చెప్తారు. స్లీప్ స్టడీలో తెలిసింది. సిప్యాప్ బైప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటకు పారించి 4 రోజులు రెడీ చేయించాను. 68కి వచ్చింది స్లీప్ స్టడీలో అంతా పోయింది. హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇది వైద్యశాస్త్రంలో ఒక మిరకిల్. అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్క డేట్ సెట్ చేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేకును కొరుకు తినేస్తాయింది. 4700 ఉండే కాల్షియం ట్రైగ్లిజరైడ్స్ 0 అయిపోతున్నాయి. మొన్న మధ్య పాప టైప్ 1 డయాబెటీస్కి వస్తే మెల్లకను 4 రోజుల్లో పోయింది. స్పష్టంగా మెల్లకను పోయింది. మిరకిల్స్ జరుగుతున్నాయి. స్పెరమ్ కౌంట్, మన ఒక అతను వచ్చాడు అజుస్పెర్మియా అని, అతను పెళ్ళైన దగ్గర నుంచి 7 సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ 0. ఎన్ని హాస్పిటల్ తిరిగినవలా దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది. సోరియాసిస్ ఎగ్జిమా 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేదా 40 ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే 1 కిలో పొట్టు వెళ్తుంది. ఆ ప్లేస్లో వెనకమల ఓడవాలి వెనకమల. అలాంటి పరీక్షకి 17 ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ 1 or 2 months అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇవన్నీ 8 ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు వేల మంది నిలబడిపోయింది. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 kgs తగ్గాను అనుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఇది కూడా చెప్పు, 50 kgs తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు, కానీ పోస్ట్ డేట్కి వచ్చిన పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసి సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ ఐడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాకు జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 లేయర్లు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేయర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేయర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేయర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి, ఇవ్వట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్టివ్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్ బ్లాడర్ ఇస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది 1.5 లీటర్ ఇస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు. ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత?
ఆ తొక్కలో నువ్వు తాగే 7-8 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేనొక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా, 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చారే, మీరు సచ్చారే. డైజెస్టివ్ ఎంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తా నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, న్యాచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, ఇలా చేసుకో. పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్, అద్భుతమైన ఫైటోకెమికల్స్, గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ఫ్లేక్సిన్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటిలో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకు జాంకాయ ఉంది, మనకు యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పడుకుంటే సచ్చూరుకుంటాడు, లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయిపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు, వంకాయలు వేసి ఒక ఫ్రై కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటే అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా. తెల్లారులేస్తే చికెన్లో 300 గ్రాములు ఫ్యాటు. సేమ్ క్వశ్చన్, 300 గ్రాముల ఫ్యాటు లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిన దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే, దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడిగుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే, పెద్ద ఏనుగు ఉందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండగ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియక క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి రా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు రా చెప్పండి రా. అక్కడ పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు. కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ అని పెంట కొప్పది, దాన్ని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు. దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్.
ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్కళ్ళింటో నెయ్యి కాస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలుగా ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మెషినెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా? ఒక పుల్లగా ఒక రసం ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపిపోతుంది. అదేంటి ఇదే కాయ అలా అయింది? ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్? నా కొబ్బరి పాలు ఎక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి. మిగిలిన కాయలు ఎండబెట్టండి. చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి. చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి. అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ కడైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. దేనికి? అందులో మోనోటెప్నాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. మెదడుకి కామ్నెస్, ప్రశాంతతనిస్తుంది. అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్, ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఓ రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరవుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరే మోడర్న్ తొక్కలో దిగేం రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కనిపెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కనిపెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నా పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కుర్తుపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడు జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలుడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు, అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పండి, తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంది. మీకట్టు నిలబడద్దురా? నిలబడటం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. విఆర్కే డైట్లో ఉండేవి ఏంటి, అసలు ఉండనివి ఏంటి? విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నాయి అద్భుతమని, తినద్దన్నాయి కూడా అద్భుతమని. పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? చెప్పు, మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా? మంచిదన్నావుగా, ఎందుకు నడవు? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడకెప్పుడు మంచిదే.
నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు, కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటున్నాను, అంతేగాని అది చెడ్డ అయిన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం, ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి, ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే మరి ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది, మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా చెప్పు? అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకి అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్, విఆర్కే డైట్ కాదు, విఆర్కే లైఫ్ స్టైల్. విఆర్కే డైట్ ఈస్ ఫర్ ఓ పెద్ద జబ్బును తగ్గించడానికి. అట్లానే డయాబెటీస్ లాంటివి ఉంటాయి కదా, సబ్జెక్ట్ తెలుసుకోండి. డయాబెటీస్ నుంచి బయటకు వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్సీ బయటకు వచ్చినట్టు కాదు, డయాబెటీస్ నుంచి మాత్రమే బయటకు వచ్చినట్టు. తల్లిది ఇంకా ఉంటుంది, అందుకే మేము పోస్ట్ డేట్ ప్రోటోకాల్ అని ఇస్తాం. ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ డేట్ కూడా చేయాలి. అంటే మనిషి రోజు 2 సార్లు తింటే చాలు, ఇది సంస్కరణగా. గంటకి తినేబోదు, నువ్వేం తింటావో తిను, ఆ 2 సార్లు తిను. మొదట మధ్యాహ్నం పూట తిను, నువ్వు ఆ సంస్కరణలోని పద్ధతిగా తిను. ఆ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్లు ఆ పప్పులు పులినాళ్ళు వద్దని తిను. రెండోసారి తిన్నప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్ వెజ్ తింటా. ఫ్రూట్స్ కూడా ఒక 5-6 తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా. నట్స్ కానీ అలాంటివి తీసుకో, నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా. 2 మీల్ తీసుకో, మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు, ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు, మంచినీళ్ళు బాగా ఇవ్వు, విటమిన్ డి పుష్కలంగా. ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ 30 లోపు 100 లోపు కాదు, 150-200 ఉంటే అద్భుతం, అది ఏ రోగం రాదు. నీళ్లు బాగా తాగి నెయ్యి బాగా వేసుకుని రోజు ఎండలో కూర్చుని వీడికి 1 గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు. వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. మీ డైట్ అయితే నిజంగానే జబ్బులు తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు. చాలా టెస్టిమోనియల్స్ నేను కూడా చూశాను. సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అలా తగ్గింది ఇలా తగ్గింది. అమ్మ ఒకటే నిదర్శనం, నీకు చెప్పాను కదా, నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 50 మంది 50 మందిని పెట్టి అందరూ ఎదురుకుండా చూడగలరా? ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి? అందరూ ఎదురుకుండా నేను ముందే చదివి, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, నా దగ్గర సీక్రెట్ ఏం లేదు, ముందే ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మందులు లేవు, ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు. సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి అలాంటివన్నీ ఉంటాయి. సో ఏదైనా ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా. నేను ఇంతకుముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న షుగరు, ఒళ్ళు తగ్గటం లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో. నా వీడియోలు అన్నీ దాన్ని ఉద్దేశించి ఉంటాయి. ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత, నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత, ఇవాళ క్యాన్సర్లు, డయాలసిస్లు, క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి అలా కుదరదు. వీడికి 1 మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం, జీవనశైలి వ్యాధులు అందరికీ. వీడికి పీకల దాకా పెడతాం. వరదల్లో ఉండేవాడికి, ఎడారులో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఈ 2 పూర్తిగా అది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆ జబ్బులు తగ్గటం, ఒక క్యాన్సర్ తగ్గటం, ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు, తగ్గిపోతుందా చెప్పు? అంటే నీకు ఒళ్ళు తగ్గటం 50 కిలోల నుంచి ఒక 50 కిలోలు తగ్గిందంటే నువ్వు 1 మీల్ చేసే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే తగ్గింది. రోజుకు 2 కోడిగుడ్లు తింటే సరిపోయింది, నీకు మిగతా టైంలో 2 సూపులు తగ్గుకుంటే సరిపోయింది. ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా? ఎవడరా నువ్వు ఆ మాట అలా చెప్పడానికి? వాళ్ళ పీకల దాకా తినాలి, కొత్తగా స్టెమ్ సెల్ బరువు పెరగాలి. మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు, మజిల్ కండ వస్తుంది. విఆర్కే డైట్తో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. స్టెమ్ సెల్ జరుగుతున్న పీకల దాకా తినాలి. నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు, కానీ నీకు నేను అన్ని పరీక్షలు నిన్నే చేయించు, నాకే ల్యాబ్ లేదు. నీ ఇష్టం వచ్చే ల్యాబ్లు చేయించి తెచ్చుకో, నేను చేయించి తెచ్చుకున్నావు. నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను, థైరాయిడ్ చూస్తాను, అలానే లివర్ ఫంక్షన్ ఎలా ఉంది చూస్తాను, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చూస్తాను, ఐరన్ ఎంత చూస్తాను, విటమిన్ డి, B12 చూసుకుంటాను. నీకు ఇలా స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను, కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను. అలానే ఇంకా క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏఎన్ఏ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా. అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా, అవసరమైతే సిటీలో, పెట్లో రిపోర్ట్స్ చూసుకుంటా.
అప్పుడు నీకు ఒక 2 దినం తేలుతాయి. నీ షుగర్తో పాటు ఫ్యాట్ లివర్ ఉంది, అది తగ్గించాలా వద్దా? అంటే నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయించాలా, ఒకటే తగ్గుతున్నా. ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే. నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే నాకు ఎందుకు నీ రిజల్ట్స్ నిలబడతాయంటే నేను నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తాను, నాట్ యువర్ డయాబెటీస్. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పని చూసుకోవడానికి వెళ్ళా కారులో, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కోదాడలో పని చూసుకోవడానికి వెళ్తానా, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంకొక సూర్యాపేటలో పని చూసుకోవడానికి వెళ్తానా. నేను విజయవాడ వెళ్ళేటప్పుడే 4 చోట్ల ఇటు ప్లాన్ చేసుకుని చివరికి అటు వెళ్తాను. ఇది ఎట్ ఏ టైం అన్నీ తగ్గించగలిగే డైట్ వస్తున్నప్పుడు నీ ఫ్యాటీ లివర్ తగ్గాలి, నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునరావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి. నీ కిడ్నీలో రాళ్ళు గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా. నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్కుమిల్లు, నానోసిల్ లాంటివి ఉంటాయి. అలానే ఏఎండి డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా. నీకు ఉండే ఇన్ఫెక్షన్ మారుతుంది. నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్స్ సీడ్ ఉంటుంది. నీకు బీటోలో తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సెలీనియం వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్ నేను సజెస్ట్ చేస్తా. నీ ఇష్టమైతే తీసుకో. నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆలయంలో వేరమాచరణ రామకృష్ణ అనేవాడిని కలవటం, డాక్టర్ టీం కలవటం, మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం, అన్నీ కలుస్తాం, కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే. ఏదైనా మా సర్వీసెస్ అన్ని. మాకు ఏ ల్యాబు లేదు. డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబుల మీద, వీటి మీద కన్సల్ట్, వీటి మీద. మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో. అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి, నేను పెట్టే టెస్ట్ మానులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం. ఆశయం కోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను, నీకు నేర్పుతున్నా నాలెడ్జ్. ఏంటంటే నా డైట్ కొంచెం టఫ్ అమ్మా. నేను రాగానే చెప్తా, మీరు చేయగలిగితే చేయండి, 2 గంటల సెషన్ ఇస్తాం. ఈ డైట్ ప్రోగ్రాంలో అన్నం ఉండదు, ఈ డైట్ ప్రోగ్రాం ఫ్రూట్స్ ఉండవు, ఈ డైట్ ప్రోగ్రాంలో స్వీట్లు, కూల్ డ్రింక్లు, బిర్యానీలు కుదరవు. కొంతకాలం త్యాగం చేయాలి. నువ్వు బతకాలనుకుంటే చేయలేదు, వెళ్ళిపో. సార్ అయితే జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి. ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది, డయాబెటీస్ ఉందన్నప్పుడు 40 days చెప్తారు, ఆ 40 days ఫుడ్ పంపిస్తారు. మరి మీరు ఎందుకు పంపించట్లేదు? అంటే బేసికల్గా అది పంపించేయడం చేయాలి. మన ఎన్నాళ్ళు చేసిన పొరపాటు కూడా అది యాక్చువల్గా అది నేను చేయాలి. అంటే నేనైతే అసలు ఏది చేయను, తెలుసు కదా. ఎవరన్నా చేయటానికి మంచి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు నేను ఓకే చేయండి అంటే. ఎందుకనంటే నా డైట్ని ఎవడో మాకు కాపాడేది నేనే కదా. కొబ్బరి నూనె నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా. ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సజెస్ట్ చేస్తా. ఆర్గానిక్ కూరగాయలని సజెస్ట్ చేస్తా. ఎక్స్పెన్సివ్ కాదు, నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకటం ముఖ్యం. వాటి మూలంగా 6 నెలలు వచ్చే రిజల్ట్ నెలలోనో 2 నెలలు రావటం ముఖ్యం. ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి, హెచ్బిఎన్స్ తగ్గడానికి 3 నెలల 20 రోజులు పడుతుందని చెప్పేవాడిని. వాళ్ళు 15 ఉండే హెచ్బిఎన్స్ 4-5 నెలలో కూడా వస్తున్నాయి. సిపెప్ట్ గ్యాడ్ 65 నెల రోజుల్లో 2000+ ఉండే ఒకటికి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? సురాసిస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి? మెలకలు ఎలా పోతున్నాయి? నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ ఆంకో న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో 2 years చేశాను నేను డిప్లొమా. నా జీవితం అంతా రీసెర్చే. 8 ఏళ్ల నుంచి నాకు ఊపిరి, నాకు సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, వినోదం ఏముండదు. ఎప్పుడు చాలా అరుదు. వెళ్తాను, పొద్దున్న రాత్రి బిజీగా ఉంటాను, రాత్రి 1 గంట వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయనం, నాకు అధ్యయనం చేస్తున్నాను, వెరిఫై చేసుకుని నాకు ఉండే పేషెంట్స్, నాకు వచ్చే పేషెంట్ చెప్పాను కదా, ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు, నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంతమందిని చూస్తా, ప్రతి వాళ్ళది ముందు చూస్తా, వెనక చూస్తా, రిపోర్ట్లు ప్రతి నెల చూస్తా. నా డైట్, నేను ఇచ్చిన ఫ్యాట్, నేను ఇచ్చిన విటమిన్, నేను ఇచ్చిన మినరల్, వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది, ఏ మీద ఎలా పనిచేస్తుంది, ఇది పెంచితే ఎలా, ఇది తగ్గిస్తే ఎలా, ఇది మొత్తం నాకు తెలుసు. ఇంత అనుభవం నాకుంది. రూట్ కాజ్ నేను చెప్పండి, ఇందులో నా ప్రతికోలేదు. కాకతాళీయంగా జనాల టైం బౌండ్ జరిగింది. దాన్ని నేనే చెప్పాలి. నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్కి, నాకుండే ఎథిక్స్కి, నాకుండే ఇంకో డేరింగ్ అనుకుంటే ఏమనుకుంటే నాకుండే స్వభావానికి నేనే చెప్పాలి. నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు. 8 ఏళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుకి నాదే పై చేయి. ఎందుకని నా వెనకమాల నిజం ఉంది. ఏ రోజుకైనా సరే చెప్తున్నాను కదా, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డిసీజ్ ఎలా సరి చేయొచ్చో రుజువు చేసి చూపిస్తా. తెలుగాళ్ళ సత్తా ఏంటో, తెలుగాడి డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా. అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేసా. నా దగ్గర వీరమాచరణ రామకృష్ణ ఏ సీక్రెట్ లేదు. దేని గురించి అంటే ఓపెన్గా ఉంటుంది సబ్జెక్ట్, దర్శల్. సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది, మిరాకిల్ చేస్తుంది, జబ్బులు తగ్గిస్తుంది అని చెప్తుంది. సైన్స్, నిజమైన జబ్బు తగ్గించే సైన్స్. ఎస్, దీంట్లో తినొచ్చు, తగ్గొచ్చు, తినొచ్చు, జబ్బు శుభ్రంగా తింటా తగ్గచ్చు. క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది తిండి వైపు అసలు మొగ్గు చూపరు, తిండి తినకుండా మందులు వాడుతూ చాలా. నా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు పేరెంటానికి వచ్చిన లాగా ఉంటారు, కలకల ఆడిపోతూ ఉంటారు. అవును, విఆర్కే డైట్, ఆ డైట్లో చాలా మ్యాజిక్సే ఉన్నాయి. సో ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది చాలానే ఉంది. సో చాలా చేద్దాం, భవిష్యత్తులో కంటిన్యూ చేద్దాం సార్ సిరీస్ అనేది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.